ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తామే చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సిగ్గుచేటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నిన్న వేములవాడలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేసిన ప్రతి పని గత ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని ఘాటుగా స్పందించారు. వేములవాడ పర్యటనలో భాగంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రభుత్వ పర్యటన కాకుండా రాజకీయ పర్యటనగా సాగిందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించడమే పనిగా పెట్టుకుని తిట్లు, ఓట్లు తప్ప రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. వారిని తలుచుకోకుండా ఏ సభ జరగలేదని, రామజపం చేసినట్లు కేటీఆర్ జపం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అని, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. 22 గుంటలు ఉన్న రాజన్న ఆలయ స్థలాన్ని 30 ఎకరాలకు పైన సమకూర్చిన ఘనత బీఆర్ఎస్ ది అన్నారు. కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మంజూరు చేస్తే సిరిసిల్ల కూడా ఒకటి మంజూరై మొదటి సంవత్సరం కూడా పూర్తయిందని నిన్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేసినట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, 11 నెలలు ఏం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేసి ఎల్బీ స్టేడియంలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో నిర్మించిన భవనాలకు సున్నాలు వేసి ప్రారంభిస్తున్నారని సుంకె రవిశంకర్ అసహనం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన స్వాగతిస్తున్నామని, హైడ్రా పేరుతో పేదల పొట్ట కొట్టవద్దన్నారు. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలతో పాటు మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మరియు గుండ్లపల్లి పూర్ణచందర్, మేనరవి, బొంపల్లి సురేందర్రావు, దార్ల సందీప్, కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాటి విజయోత్సవ సభలో సాధారణంగా కేసీఆర్ గారు మాట్లాడితే ఉత్సాహభరితంగా, ఉద్విగ్నభరితంగా మాట్లాడతారు. ఆనాటి సభకు వచ్చిన మా నాయకులు, మా కార్యకర్తలు, అశేష ప్రజానీకమందరూ కూడా కేసీఆర్ గారు సాదాసీదాగా ఒక కుటుంబానికి తండ్రి ఎట్లయితే ఉంటాడో ఈ రాష్ట్ర పెద్దగా మాట్లాడిందని చెప్పేసి అన్నాడు, అభివర్ణించడం జరిగింది. కేసీఆర్ గారు కూడా మీరు ఈరోజు సభలో సాదాసీదాగా మాట్లాడిందంటే, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టినాం. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన కరెంటే కావచ్చు, నీళ్ళే కావచ్చు, రోడ్లు కావచ్చు, కనీస వసతులన్నీ కూడా కల్పించినాం. రాబోయే 5 సంవత్సరాలకు కూడా మనం ఒక ప్రగతి కాముక పాలన సాగిస్తామని చెప్పేసి కొంగర్ కళాన్ వేదికగా ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. కానీ మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే అత్యంత హేయంగా, నీచంగా, జుగుప్సాకరంగా ఉన్నది. నేను 10 మందిని దొక్కొచ్చినా, వాళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చినా, లేకపోతే పొర్లుకుంటూ వచ్చినా అని చెప్పేసి, నువ్వు 10 మందిని దొక్కి రావచ్చు, 100 మందిని దొక్కి రావచ్చు, 101 నిన్ను దొక్కే పరిస్థితి వస్తుంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. బరాబరి నిన్ను దొక్కితే పాతాళలోకం కాదు, అసలు లోకంలోనే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఇలా నువ్వు ఊర్ల మీద పడి, ఇలా నువ్వు రాష్ట్రం మీద పడి, ఎవరిని పడితే వాళ్ళను, ఎట్లా పడితే అట్లా ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళను నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో నీకు కూడా అదే గతి పడుతుంది, నువ్వు లేవలేకుంటాయిదో. పోతే ముఖ్యంగా ఇలా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు అంతకుముందు 10 సంవత్సరాల్లో జరిగిన ప్రగతి అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇలా రోడ్లు నువ్వేసినవా, లేకపోతే ఇలా మల్కపేట రిజర్వాయర్ కావచ్చు, ఇలా మిడ్ మానేర్ కావచ్చు, ఇలా మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్కి, మల్కపేట నుంచి సింగసముద్రం వరకు కూడా కాలువలు తవ్వినాం, లైనింగ్ చేసినాం, అండర్ గ్రౌండ్ టన్నెల్ వరకు పూర్తి చేసినాం, మోటార్లు బిగించినాం, పంప్ హౌజులు కట్టినాం, అన్నీ పూర్తి చేసినాం. ఖాళీ కేసీఆర్ గారు కట్కేస్తే ఇలా మిడ్ మానేర్ నుంచి మల్కపేటకు, మల్కపేట నుంచి సింగసముద్రంకు, అక్కడి నుంచి మళ్ళీ సిరిసిల్ల నియోజకవర్గం అంతా 1,00,000 ఎకరాలకు, 80,000 ఎకరాలకు ఇలా నీళ్ళు వచ్చే పరిస్థితి. కేవలం కొన్ని అనివార్య కార్యాలయాల వలన ఆ ట్రయల్ రన్ కొద్దిగా ఆలస్యం కావడం, కొన్ని సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ప్రభుత్వం కొద్దిగా తొందరగా స్టార్ట్ చేయలేదు. ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం వలన కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాల్సిన మల్కపాటి రిజర్వాయర్ ఇలా ఆనాడు కొద్దిగా ఆలస్యమైంది.
ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడాను, ఓ సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఆయన కోరిండట 80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వమని, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వమని ఆయన కోరిండట. కోరిన మీదటే ఆయన అదేంది ఇవన్నీ మంజూరు చేసిండట. మరి ఇప్పుడు ఆయన కాలువలు ఎప్పుడు తవ్వి, ఆయన టన్నెలు ఎప్పుడు వేసి, ఆయన మోటార్లు ఎప్పుడు పెట్టి, ఆయన పోతే స్విచ్ ఎప్పుడు వేస్తాడు? ఇంకొకటి ఏంటంటే మెడికల్ కాలేజీలు మంజూరు చేసినాం అన్నాడు సిరిసిల్లకు. నువ్వు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినావా? ఇలా సిరిసిల్ల ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఎక్కడో వెనుకబడ్డ సిరిసిల్లాను ఇలా అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రంలోనే అగ్రగామి పట్టణంగా, అగ్రగామి నియోజకవర్గంగా, అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దిన ఘనత ఇలా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు కేటీ రామారావు గారిది. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చాలానే వస్తాయని అనుకున్నాం, కానీ బాగానే సిరిసిల్ల జిల్లాకు మరొక మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మరొక కొత్త మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలేమో అడ్మిషన్లు నడుస్తున్నాయి, పిల్లలు చదువుకుంటా ఉన్నారు. మళ్ళీ ఒక కొత్త మెడికల్ కాలేజ్ అంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మీద రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా అర్థమవుతుంది. కానీ వారు వేదిక మీద ఫస్ట్ జై ఇందిరమ్మ ఇందిరమ్మ అని వారు మాట్లాడి చాలా సంతోషం. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళను మేమైతే జై కేసీఆర్ గారు అని మాట్లాడతాం, వారు కూడా మాట్లాడడం మంచిదే. కానీ తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఇలా కేసీఆర్ గారు కల్పించినటువంటి ఒక ముఖ్యమంత్రి, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు కొట్లాడి మరి సాగు నోట్లోకి పోయి తెచ్చిన తెలంగాణకు ఇలా ఆయన ముఖ్యమంత్రి అయింది. మరి అటువంటి ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన ఆయన జై తెలంగాణ అని ఎందుకు అనడో, ఎందుకు నోట్లకెళ్ళి వస్తలేదో నాకైతే అర్థం కాయలేదు. నిన్న ప్రభుత్వ కార్యక్రమం, నిన్న జరిగినటువంటి కార్యక్రమం, ప్రభుత్వం నిధులు ఏదో కేటాయించి 122 కోట్లు నా ద్వారా వేములవాడ అభివృద్ధి అని చెప్పినటువంటి ఆ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం. కానీ ప్రభుత్వ కార్యక్రమం అది ప్రభుత్వ కార్యక్రమం లాగా లేదు, ఒక రాజకీయ సభలాగా కనబడతా ఉంది. అంటే ఆయన మాటలన్నీ కూడా సన్నాసులన్నీ ఎటు పడితే అటు తిట్టడం, ఆయన నోటికి ఎటు పడితే అటు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మాట్లాడడం అనేది చూస్తూ ఉంటే ఇక ఆయనకు రాత్రి పగలు నిద్రపోయినా కూడా మనం రామరామ అనేటువంటి జపం ఉంటుంది, మనిషికి రామ 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 అనే జపం ఉంటుంది. అట్లా ఇవాళ కేసీఆర్ గారిని, అదేవిధంగా కేటీ రామారావు గారిని, హరీష్ రావు గారిని జపం చేస్తూ ఉన్నాడు. ఆ జపం చేయకపోతే ఆయన బతకలేని పరిస్థితిలో ఇవాళ అంటే కుర్చీ ఉంటుందో పోతుందో అనేటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ పోరాటం కోసం కొట్లాడి ఎంతోమంది అసూలు బాసినటువంటి జిల్లా మీ పాలనలో ఇది ఉరిశాల, సిరిసిల్ల కాదు ఆనాడు, ఇది ఉరిశాల. మరి అటువంటిది ఇవాళ సిరిసిల్లగా, సిరిలు గల్లా శాలగా ఎందుకు మారింది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి సారథ్యంలో ఆత్మహత్యలు లేనటువంటి ఇవాళ సిరిసిల్లగా మార్చినటువంటి గొప్ప నేతలు, మహానాయకులు కేసీఆర్ గారి, అదేవిధంగా కేటీ రామారావు గారు. అనుకుంటే ఇవాళ ఆత్మహత్యలు 10 ఏళ్ల పాటు ఆత్మహత్యలు ఇక్కడ జరగలే. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఆత్మహత్యలు మొదలైపోయినాయి. మళ్ళీ పాత ఉరిశాలగా కాంగ్రెస్ నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల ముందుకు పోతా ఉంది. ఒక దేవస్థానం దగ్గర ఉండి, ఒక రాజరాజేశ్వర స్వామి దగ్గర ఉండి ఇవి కుప్పగున్నాయట. కాళేశ్వరం, అన్నారం, సుందిల్ల. ఎన్ని అబద్ధాలే, ఇది నోరా మోరా? ఆ నోట్లకెళ్ళి అంటే ఎన్నికలు గెలవడానికి అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచినావు, అది ఓకే. కానీ ఇలా నువ్వు ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సోయి తప్పి ఇవాళ అన్నారం, సుందిల్ల, కాళేశ్వరము కుప్పగూలిపోయినాయట. కుప్పగూలిపోతే మరి నీకు కొండపోచమ్మ దాకా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? రంగనాయక సాగర్కి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి? మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ ఆయననే గుర్తు చేసిండు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైస్ బాయ్ అయిందని అన్నావు. నీ 11 ఏళ్ల పాలనలో కాదు, రేవంత్ రెడ్డి పాలనలో జరిగింది కాదు. సన్యాసి అంటాడు. ఎవడు సన్యాసి అసలు? ఇవాళ నువ్వు సన్యాసి, అబద్ధాలు చెప్తున్నావు, తెలంగాణ ప్రజలను మోసం చేసిన, వంచిన. ఇంకోటి కేసీఆర్ గారు రాజన్నను మోసం చేసిండు అన్నాడు. ఎస్, మోసం చేసింది ఎవరు? నువ్వు.
ఏమన్నావు మొన్న ఎన్నికల ఎంపీ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు? ఇగో ఈ రాజన్న ఆలయం మీద నేను ప్రమాణం చేస్తున్నా, ప్రతిజ్ఞ చేస్తున్నా, ఇగో నేను 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి ఇదే రాజన్న గుడి దగ్గర నువ్వు చెప్పినావు. ఇలా ఎవరు మోసం చేసిర్రు? నువ్వు మోసం చేసినావు. ఇవాళ కేసీఆర్ గారు వేసినటువంటి బిల్డింగ్లు కడితే వానికి సున్నం అట్టిగానే సున్నం వేసి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఆ లోపలికి పోయినట్టు ఉన్నది. ఇలా గృహప్రవేశం ఆయన చేసుకుంటారు. ఇక గట్లనే ఇవాళ పనులన్నీ ఎస్పీ ఆఫీస్ కూడా గదే పరిస్థితి, దానికి సున్నం వేసి ఇలా ఈయన పోయినట్టు ఉన్నది. అంటే మనం కష్టపడి అన్ని కట్టి చేసిన తర్వాత ఇళ్ళకి ఆయన పోతున్నాడు, దాన్ని నేను కట్టినా అని చెప్తున్నాడు. 50,000 తలకాయలు ఎల్బీ స్టేడియంలో పెడతానన్నాడు. ఎన్ని వేల తలకాయలే అన్న? 50,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంట. మరి ఈయనకు తెలుసా 50,000 ఉద్యోగాలు ఈయన ఇచ్చిండా? ఎవరికో పుట్టిన బిడ్డనే వీడు ఎత్తుకున్నట్టున్నది కథ. ఎవరిచ్చిన నోటిఫికేషన్? నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్? ఎన్ని వేల ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో శ్వేతపత్రాన్ని విడుదల చేయి. మేమిచ్చిన నోటిఫికేషన్ వేసి మేము పరీక్షలు రాయించి పత్రాలు ఇస్తావు. మేమేమైనా పత్రాలు ఇచ్చినాం? ఉద్యోగస్తులకు ఇన్ని వేల ఉద్యోగాలు, 1,68,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఎన్నడన్నా మా సారు ఉద్యోగాలు ఇచ్చేసాడు కానీ పత్రాలు ఇవ్వలే. నిజంగా మరి నేనే వస్తా అన్న, మనం అందరం పోదాం ఎల్బీ స్టేడియం. ఆయన నోటిఫికేషన్ వేసి ఆయన పరీక్ష పెట్టి ఆయన సెలెక్షన్ చేసి నా ఉద్యోగస్తులను ఎల్బీ స్టేడియంలో 50,000 మందిని నువ్వు నిలబెట్టాలి. ఒకవేళ నిలబెట్టలేనటువంటి పక్షంలో మరి నువ్వేం చేస్తావో చెప్పాలి, మేమేం చేస్తావో చెప్తాం. అబద్ధాలు ఎందుకు? ఇంకా అబద్ధాలు మాట్లాడతావా? దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ కోడెలకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం పశుగ్రాసాన్ని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ రైతులు అందించారు. ఆ గ్రాసాన్ని ట్రాక్టర్ల ద్వారా దేవస్థానానికి తరలించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ రైతులు ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న కోడెలకు పశుగ్రాసాన్ని అందిస్తారు. ఈ సంవత్సరం 8 ట్రాక్టర్లలో కోడెలకు గడ్డిని వితరణ చేయగా మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు ట్రాక్టర్ ఎదుట కొబ్బరికాయ కొట్టి పశుగ్రాసాన్ని వేములవాడ ఆలయానికి తరలించారు. ఈ సందర్భంగా గౌతమ్రావు మాట్లాడుతూ పోతుగల్ రైతులు ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న కోడెలకు గడ్డిని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజరాజేశ్వరుడు దయ వల్ల పాడి పంటలు పిల్లా పాపలతో రైతులు గ్రామస్తులు అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి అక్కరాజు పరశురాములు, రేపాక బాలనర్సు, చెక్కపల్లి రాజు, పెద్ద పుల్లయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు. తీసుకుపోయి ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఆ పోతుగల్ గ్రామ రైతులు ఒక 10 మంది 7 ట్రాక్టర్ల గడ్డి తీసుకుపోయి కోళ్ళకు వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా పోతుగల్ గ్రామం నుంచి అక్కరాజు పరశురాములు, మరి అదేవిధంగా రేపాక బాలనర్సు, చెక్కపల్లి రాజు, మరి బోయ శ్రీకాంత్, వీళ్ళ పెద్ద పుల్లయ్య గారు, మరి వారి ఈ 5 మరి ఇంకొక కొంతమంది కూడా రేపు ఎల్లుండి కూడా తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా మా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహ ఎప్పుడు మా రైతులందరి మీద ఉండి మా గ్రామాన్ని ఎల్లవేళలా రాజరాజేశ్వరుడు దీవిస్తూ మరి మా గ్రామ అభివృద్ధికి కానీ మా గ్రామ పంటలకు పాడి పంటలకు అన్నిటికి కూడా ఆ రాజరాజేశ్వరుడు మనకు ఎప్పుడు కూడా వెన్నంటి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని వర్గాల కార్మికులను ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడానికి తామంతా హర్షిస్తున్నట్లు కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సమైక్య ప్రకటించింది. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటన్ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారులు ఆడపు రవీందర్, గౌడ రాజు, గౌడ వాసు మాట్లాడుతూ నిన్నటి రోజు వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా ప్రకటన చేయడం హర్షణీయమని అన్నారు. పాలిస్టర్ మరియు కాటన్ అనుసంధానంగా ప్రతి మహిళకు 2 చీరలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పాలీ కాటన్ ద్వారా చీరలు నాణ్యతతో ఉత్పత్తి అవుతాయని తెలిపారు. దీంతో పాటు ఇక్కడి మహిళలకు నిరంతరాయంగా ఉపాధి కలగాలంటే చీరలతో పాటు పెట్టికోట్స్ మరియు లంగాలు ఉత్పత్తి చేయించి పంపిణీ చేయాలని వారు కోరారు. దీని ద్వారా సిరిసిల్లలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కొరకు దొరుకుతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో గౌడ సురేష్, ఎల్లె దేవదాస్, గాల్సు రవి తదితరులు పాల్గొన్నారు. సైజింగ్ అంటే కాటన్ ఇస్తే అంటే వార్ప్ అంటాం మనం, దాని మీద ప్యాక పాలిస్టర్ వేసిన ఇద్దరికి న్యాయం చేసిన అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఒక ప్రతిపాదన చేసినప్పటికీ ఇంకా ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి
వేలాది మంది మహిళలకు పూర్తి స్థాయిలో పని దొరకాలంటే ఒక లంగా ఇవ్వండి, అంటే ఒక పెట్టికోట్, ఒక చీర, ఒక పెట్టికోట్ ఇస్తే వేలాది మంది మహిళలకు తప్పకుండా సంవత్సరం పాటు పని దొరుకుతుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఉపాధి కల్పించాలి, పరిశ్రమ యొక్క మనుగడ అలాగే కొనసాగించాలంటే కాటన్కి ఎక్కువ ఇప్పుడు సపోజ్ RVM ఉంది. RVM ఏదైతే ఈ షూటింగ్ అంటాం కదా మనం, పిల్లలకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా షూటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది PC ఉంటుంది ఖచ్చితంగా, ఇస్త్రీ అట్లే ఆగుతుంది, దానికి నడుస్తుంది. మరి పై భాగంలో వేసుకున్నటువంటి స్కర్ట్ కావచ్చు, లేకపోతే షర్ట్ కావచ్చు, అది కాటన్ తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ దుస్తులు వీళ్ళు అంటే పిల్లగాళ్ళు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ అది PC తయారైతే అంటే పాలిస్టర్ కాటన్ రెండు మిక్స్లో తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ రెండు రకాల విధాలైనటువంటి ఏదైతే రంగులు ఉన్నాయో దాని మీద నిలవ. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే కాటన్ అయితే డ్యూరబుల్ ఉంటుంది, వేసుకున్న పిల్లలకు బాగుంటుంది, దాని యొక్క ప్రింట్ వేసినా కూడా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన్నిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కాటన్ వస్త్రాన్ని ప్రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతాము. ఈ రకంగా మా నిర్ణయాలు ఏవైతున్నాయో పరిశ్రమ పాలిస్టర్ అయినా లేకపోతే కాటన్ అయినా కూడా సిరిసిల్ల అందరం కలిసి బతకాలి, అందరికీ ఉపాధి దొరకాలి, ముఖ్యంగా కార్మికులకు అందరూ కలిసి. ఎందుకంటే ఇంతకుముందు నేసినటువంటి పాలిస్టర్ ఏదైతే బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో దానివల్ల ఎంత ఉపయోగం అయిందనేది మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఆసాంలో ఎవరైతున్నారో ఒకసారి డాబీలని, ఒకసారి పింజర్లని రకరకాల మార్పులు చేస్తే ఇది లేని పరిస్థితులల్లో కనీసం ఒక 2 భీములు పడితే వాళ్ళకి వెళ్ళని పరిస్థితులు ఉంటే దాదాపు 4 నుంచి 5 వేల పవర్ లూములు తుక్కు కింద అమ్ముకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు, ప్రత్యేకించి మళ్ళీ పర్సనల్. ఇప్పుడు ఈ దశలో ఇప్పుడు కూడా చాలామంది ఆసాములు పని లేక అటు కరెంటు విషయంలో కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు కరెంటు 25 HPలు సబ్సిడీ ఇస్తానటువంటి ఏదైతే ఈ ప్రభుత్వంకు మళ్ళీ ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమ నిలదొక్కుకోవడానికి అది అవసరం. మేము ఉచిత కరెంట్ అడుగుతలేము, రుణమాఫీ కూడా అడుగుతలేము. కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి అంటే దోహదపడేటువంటి పరిశ్రమ నిలదొక్కుకోవడానికి దోహదపడే కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మాకు సంతోషం. ఆ రకంగా మేము ఎప్పుడు వెళ్ళగల కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత లెక్కనే ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి చేస్తే బాగుంటుందన్న నిర్ణయంతో ముఖ్యంగా మంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఏదైతే వాగ్దానం చేశారో త్వరితగతిన, ఎందుకంటే ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది, అందరు దిక్కుదోచని పరిస్థితుల్లో పరిశ్రమ ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇంకా ఒక దారి తీరు తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం గడిచిన తర్వాత అంటే ఈ వచ్చే జనవరి లేకపోతే డిసెంబర్ ఎండింగ్ కన్నా మళ్ళీ ఒకసారి సమీక్ష నిర్వర్తించి ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుంది, ఏ రకంగా అయితే ఈ పరిశ్రమ నిలవకుంటుంది, ఈ వేలాది మంది, ఎందుకంటే కేవలం పవర్ విమానంగానే నడిపే వాళ్ళు కాదు, జాబర్లు ఉంటారు, నడిపే వాళ్ళు ఉంటారు, స్పిన్నర్స్ ఉంటారు, దిగవస్టర్లు ఉంటారు, అమాలీలు ఉంటారు, కూలీలు ఉంటారు, రకరకాల అందరూ కూడా ఈ పరిశ్రమ, ఎందుకంటే కేవలం ఒకటే జాబ్ ఆగేది కాదు, 0 పాయింట్ నుంచి మొదలు పెడితే చివరి దాకా కూడా అందరూ బ్రతికేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అందరికీ జీవనోపాధిని ఇచ్చేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ. దీన్ని కాపాడే బాధ్యత. అవసరం పడితే మేము ఇది కాదు అది కాదు, టెక్స్టైల్ పార్క్ వాళ్ళు కూడా పని ఇవ్వండి, అది కూడా బంద్ పడ్డది, సబ్సిడీ లేక కరెంట్ ఇవ్వలేక. కాబట్టి ఈ కుదేరైనటువంటి పరిశ్రమను భుజాలను ఎత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆదర్ శ్రీనివాస్ గారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళు మా కష్టాలు సుఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైన ఒక దృష్టి సారించి ఇప్పటికైనా మా పరిశ్రమకు మేలు చేయాలని మనసారా వేడుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చేసి అక్కడి గుడికి సంబంధించిన శంకుస్థాపనలు, అలాగే మన సిరిసిల్లకు సంబంధించిన యారండిపో ప్రారంభోత్సవం చేసినారు. వారికి మా కాటన్ చేసేటప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన సిరిసిల్లాలో పాలిస్టర్ కానీ కాటన్ కానీ 2 కళ్ళ లాంటివి. అటువంటిది గత ప్రభుత్వం ఓన్లీ పాలిస్టర్ పరిశ్రమకు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చింది. మన కాటన్ వస్త్ర పరిశ్రమ విస్మరించింది. కాబట్టి ఈ ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారు దయతలిచి మన కాటన్ వస్త్ర పరిశ్రమకు ఈ కాటన్కి సంబంధించిన RVM కానీ నిన్న ప్రకటించినట్టు బహిరంగ సభలో కాటన్ను పాలిస్టర్ మిళితమైన చీరలు ఇస్తామని చెప్పినారు. అటువంటి చీరలు మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చినట్టయితే
మన కాటన్ వస్త్ర పరిశ్రమతో పాటు పాలిస్టర్ కూడా ఈ 2 పరిశ్రమలు మెరుగుపడతాయని భావిస్తున్నాము. అలాగే యారన్ డిపోలో ఓన్లీ పాలిస్టర్ కాకుండా కాటన్కి సంబంధించిన సిరిసిల్లాలో మేము ఉత్పత్తి చేసే రకాలకు బీచ్ నెంబర్ కానీ 25 నెంబర్ కానీ 34 కానీ ఇటువంటి కౌంట్లు మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మా యజమానులకు ఆసాములకు ఇచ్చినట్టయితే, సబ్సిడీ ద్వారా ఇచ్చినట్టయితే మాకు కూడా మా పరిశ్రమ కూడా మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి యారన్ డిపో ద్వారా ఖచ్చితంగా కాటన్కు సంబంధించిన యారన్ తెప్పించి మా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే ఆర్వీఎం ద్వారా ఓన్లీ పాలిస్టర్ పరిశ్రమకే ఆర్డర్ ఇచ్చారు. మా కాటన్ వస్త్ర పరిశ్రమను మర్చిపోయారు. కాబట్టి ఆర్వీఎం ద్వారా ఈ యారన్ డిపో ద్వారా కాటన్కి సంబంధించిన ఇంకా ఆర్వీఎం కాక వేరే ఏ ఆర్డర్ ఉన్నా కూడా మా కాటన్కి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. పాలిస్టర్ వాళ్ళు మా వాళ్ళే, కాటన్ వాళ్ళు మా వాళ్ళే. వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషం, అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాము గవర్నమెంట్ ప్రభుత్వానికి. మా కాటన్ జేఏసీ తరఫున ఖచ్చితంగా ఈ యారన్ డిపో ద్వారా మాకు ఈ కాటన్ను యారన్ తెప్పించి ఇచ్చినట్టయితే మా కాటన్ పరిశ్రమ ఈ కుదేలవుతున్న తరుణంలో ప్రకృతిపై ఆధారపడి జీవించే జాతుల్లో గంగపుత్రులు ఒకరని, వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ప్రపంచ మత్స్యకాల దినోత్సవం పురస్కరించుకుని సిరిసిల్ల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చేపలు పట్టే వాళ్లను ప్రదర్శిస్తూ ర్యాలీ సాగింది. స్థానిక గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాల్లో గంగపుత్రులది ఒకటని గుర్తు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండితే వారి కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయని అన్నారు. ఇక గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చెరువులు, కుంటలు ఆక్రమణకులోనే గంగపుత్రులకు మరియు ముదిరాజులకు ఉపాధి కరువైందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపన్న వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. మత్స్యకాల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బొప్పా దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మరియు మా యొక్క డిమాండ్స్ను మన ప్రభుత్వానికి తెలుపుతున్నాము. మా డిమాండ్స్ ఏమంటే మత్స్య సంపదతోని ఎన్నో విధాల లాభపడి మన దేశానికి ఎన్నో కోట్ల లాభాన్ని సంపాదించుకుంది మత్స్య సంపద. మరి ఆ మత్స్య సంపద నుండి మాకు కొంచెమైనా కానీ మా మత్స్యకారులకు ఉపయోగించాలని, దానికి మాకు ఈ యొక్క మత్స్యకారులకు ప్రతి సంవత్సరం కూడా మన చేపలు పట్టుకుపోవడానికి తెచ్చుకోవడానికి ఒక బండ్లు కూడా ఇవ్వాలి. అలాగే మత్స్యకారులకు వలలు, తర్వాత తెప్పలు, తర్వాత మన నూలు, తర్వాత డబ్బలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మా దగ్గర అటువంటి ఏముంటాయి కాబట్టి అవి మేము తెచ్చుకొని ఉపయోగించుకొని చేపలకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మత్స్యకారులకు అన్ని విధాలా సహాయం చేయాలి. మత్స్యకారులకు ఎలాంటి భూమి కూడా మా ప్రభుత్వం అలర్ట్ చేయలేదు. మరి మత్స్యకారులకు ఆ భూమి కూడా అలర్ట్ చేయాలి. ఎందుకంటే మత్స్యకారులు అన్ని కులాలకు వచ్చినా కానీ మాకు మత్స్యకారులకే రాలేదు. దయచేసి మా భూమి కూడా మత్స్యకారులకు అలర్ట్ చేయాలని, అట్లనే ఈ మత్స్యకారులకు 13 మండలాలు కూడా కలిసి మీటింగ్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కానీ ఒక ఏదాని కానీ లేదు. దానికి కూడా కొద్దిగా భూమిని కేటాయించాలి. అలాగే పేద విద్యార్థులు మా యొక్క గంగపుత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వేరే ఊళ్ళో వచ్చి దిక్కులా చదువుకుంటారు. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. అంటే వాళ్ళకి వరకు కొద్దిగా భూమి కేటాయించి వాళ్ళకు కూడా హాస్టల్ వాతావరణం బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం కోరుతున్నాము. మరి ఈ యొక్క పనులన్నీ మాకు చేస్తారని నమ్మకంతో మరి ప్రభుత్వానికి కూడా మేము కోరుకుంటూ గంగపుత్రుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ వృత్తి ఎక్కడ ఉంటుందో, ఏ రాష్ట్రంలో ఉంటుందో, ఏ దేశంలో ఉంటుందో, ఏ మారుమూల ప్రాంతంలో ఉంటుందో తెలియదు. కానీ కొన్ని వృత్తులు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ మత్స్యకార వృత్తి మాత్రం ప్రపంచమంతా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ భూగోళంలో 3వ వంతు ఇవాళ 3/4 ఇవాళ నీళ్ళే ఉన్నాయి. కాబట్టి నీళ్ళున్న కాడ ప్రతి చోట చేప ఉంటుంది. ఆ చేప ఉన్నాక ప్రతి చోట దాన్ని పట్టుకోవడానికి వృత్తి ఉంటుంది.
దాన్ని ప్రపంచవ్యాప్తంగా వేరే పేరుతో పిలిచినప్పటికీ కూడా చేపలను పట్టుకునే వృత్తి మాత్రం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ప్రపంచ మత్స్యకాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిజంగా కూడా ప్రకృతిపై ఆధారపడి ఉంటారు. ఇలా ఎవరిపైన ఆధారపడి ఉండరు. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి ఇలా వర్షాలు పడి ఇలా నీళ్లు సమృద్ధిగా ఉంటే చేప సమృద్ధిగా పెరుగుతుంది. ఇవాళ మారిన క్రమంలో ఇవాళ అనేకమైన చెరువులు అంతరించిపోయినాయి. ఇవాళ ఆ రోజు ఊళ్ళో ఒక చెరువు ఉంటే చెరువు అనేది బతుకు ఆదరువుగా మారింది. ఆ చెరువు చుట్టే ఆ ఊళ్ళో 2, 3 చెరువులు ఉన్నాయంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల కులాల వారికి పిల్లల్ని ఇవ్వడానికి, అమ్మాయిల్ని ఇవ్వడానికి అనేక మంది ముందుకు వచ్చారు. ఎందుకంటే ఆ చెరువు పైనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. ఆ చెరువు పైనే వారి వ్యవసాయం నడిచినప్పుడు దానికి కావాల్సిన వడ్రంగి వాళ్ళు కానీ, కమ్మర కుమ్మర అందరూ కూడా, ముదిరాజు అందరూ కూడా మంచిగా వస్తారు. అట్లనే చేపలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ మంచిగా ఉంటుంది. చేపలు కూడా ఉంటాయి కాబట్టి గంగపుత్రులు కూడా మంచిగా ఉంటారని చెప్పి చాలామంది ఆ ఊళ్ళో మంచి చెరువు ఉన్నదంటే ఆ ఊరి మగపిల్లగాళ్ళకి మంచి గిరాకీ ఉండేది. అప్పుడు అమ్మాయిలు ఇచ్చడానికి కూడా ఎక్కడ కూడా వెనక ముందు కాలే. కానీ మారిన క్రమంలో ఇలా మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తరంలో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అంటే ఈ 10 సంవత్సరాలకు ముందు ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో అనేకమైన చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఉండేవి. ఇలా ఆ గొలుసు చెట్టు కరువులన్నీ కూడా ఇవాళ అంతమించిపోయినాయి. ఇవాళ అనేక మంది ఆక్రమించుకొని ఆ చెరువులన్నింటినీ కూడా మాయం చేసిన క్రమంలో మీ బతుకు ఆదరవు కూడా ఇలా గండం ఏర్పడ్డది ఇవాళ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఈ చెరువులకన్నిటికీ కూడా పునరుజ్జీవింపజేసి మళ్ళీ వాటి జలకల వచ్చేట్టు చేస్తే అప్పుడు జీవచరాల యొక్క కళ వస్తుంది. ఇలా చెరువులు కూడా సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడు మళ్ళీ చేపలు కూడా సమృద్ధిగా ఆలోచన కొద్ది ఇలా చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టిన ఇవాళ మారుతున్న సహజంగా మీరందరూ కూడా ప్రాణానికి తెగించి ఇలా చెరువులోకి ఇవాళ ఒకసారి చెరువులోకో సముద్రంలోకో నదిలోకో పోతున్నట్టే ఇలా ప్రాణానికి తెగించిపోయినట్టే లెక్క. ఇంతకు పోయినప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు సరే చెరువులలో అంటే లెక్కలేదు, కానీ ఇలా నదిలోకో సముద్రంలోకో పోయినప్పుడు మీరందరూ కూడా భార్యా పిల్లలందరూ కూడా అరచేతుల ప్రాణాలు పెట్టుకొని ఇవాళ మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి చూస్తున్నారు ఇవాళ. అందుకే మీ అందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కల్పించడానికి కూడా ప్రభుత్వం, గత ప్రభుత్వమే ఇవాళ కాంగ్రెస్ హయాంలోనే అనేక మంది చర్య తీసుకుంది. కాంగ్రెస్ హయాంలో మీరు అనేకమైన సబ్సిడీలు ఇచ్చింది. నెట్లు పట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇచ్చింది. కానీ ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కులవృత్తి కూడా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి ఏ వృత్తిని కూడా ప్రోత్సహించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క వృత్తి సమస్యలన్నింటినీ కూడా తీసుకొని ఇవాళ తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా చేస్తారు కూడా. ఎందుకంటే అన్ని కుల వృత్తుల వారికి కూడా ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కదా. ఆ కార్పొరేషన్ ద్వారా మీ యొక్క సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి అని మీ ద్వారానే ఇలా పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో ఈ యొక్క ప్రజాపాలనను కొనసాగిస్తుంది. ద్వారా మీరైతే ఏదైతే డిమాండ్లు పెట్టిండ్రో అందరికీ ఇక్కడ స్థలాలు ఇచ్చిండ్రో మా సంఘానికి స్థలం ఇవ్వలేదని చెప్పినారు కలెక్టర్ గారు. కాబట్టి ఆ స్థల విషయంలో తప్పకుండా మీరు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వండి. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్టయితే మీకు కూడా ఒక భవనం కట్టుకోవడానికి అది మీ ఆత్మగౌరవానికి ఒక నిదర్శనంగా మీరు అనుకుంటున్నప్పుడు తప్పకుండా మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేసి ఇవాళ ఆ యొక్క భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి అందుకో కోరిన కోరికలు తీర్చే హరిహరుల తనయుడు సకల సమస్యల పరిష్కారకర్త అన్నదాన ప్రభువు శబరిగిరి వాసుడు శ్రీ అయ్యప్ప స్వామి అభిషేకాన్ని మాజీ ఎంపీ జనగామ శరత్రావు భాగ్య దంపతులు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మాజీ ఎంపీ జనగామ శరత్రావు భాగ్య దంపతులు తమ నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి అష్టాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాల ధరించిన తర్వాత తన నివాసంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి కరాచములచే ఆ మణికంఠునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేడు హరిహరుల తనయుడు పంతల రాజకుమారుడు ముద్దు మణికంఠుని అభిషేకం పుష్పాభిషేకాన్ని వందలాది మంది అయ్యప్ప స్వామి మాలధారుల శరణు ఘోషల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావుతో పాటు వివిధ మండలాల నాయకులు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అయ్యప్ప స్వామి మాలధారణ స్వాములకు భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజు గురుస్వామి మాట్లాడుతూ అన్నదాత జనగామ శరత్రావు భాగ్యశ్రీ దంపతులు ప్రతి ఏటా అయ్యప్ప స్వామి వారి విశిష్ట అష్టాభిషేకం వంటి పూజలు చేపట్టి ఈ ప్రాంత ప్రజలంతా చల్లగా ఉండాలని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో ఉన్నత పదవులు పొంది ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. नमो पार्वते गंगाधर हर जटाधर गंगाधर हर जटा सर्वविघ्नहर देवा शास्त्रं प्रणमाम्यहं पुरेश्वरं देवं विनाशनं आत्मचित्तदातारा शास्त्रं प्रणमाम्यहं अपराधः विवितं मा विवितं सर्वं जितदाक्षमस्व जय जय कमलाब्दये श्रीधर्मशास्त्र मुसवादीशा भक्तदेवासा महापादेत्रवासा नमस्ते नमस्ते नमो नमः
మా దైవ స్వరూపులు హరిహరపుత్ర అయ్యప్ప ముస్తాబాద్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు. ఇలా ఈ ప్రాంతం అంతా కూడా ఇంతమంది అయ్యప్పలం అంటే కర్త కర్మ క్రియ మా రాజగురుస్వామి గారే. వారు ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చి ఈ ప్రాంతం మంచిగా ఉండాలని, ఈ ప్రాంతం ఒకటే ఒక చెరువు మానేరు చెరువు నిండాలని పట్టుబట్టి అయ్యప్పను వేడుకొని చెరువు నింపిన ఘనత మా గురుస్వామిది. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కాశీకి పోయి కాశీ నీళ్ళు తీసుకొచ్చి ఈ సంవత్సరం చెరువు నిండితేనే నేను మాలేస్తా అని చెప్పిన ఒక సాక్షాత్ దైవ స్వరూపుడు రాజగురుస్వామి. ఎందుకంటే అందరూ మాలలు వేస్తారు, పూజలు చేస్తారు, కానీ మా గురుస్వామి యొక్క సంకల్పం ఏంటంటే పాడి పంట పిల్ల జిల్లా అందరూ కూడా మంచిగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు పాడి పంటలు ఉండాలని ఎప్పుడు కోరుకునే మానవ స్వరూపంలో ఉన్న దైవ స్వరూపం మా రాజగురుస్వామి గారు. వారి యొక్క ఆశీస్సులతోటి అయ్యప్ప స్వామి యొక్క దయతోటి నేను 14 ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర లక్ష లక్ష మహాప్రభు సరస్వతి నమో నమః. స్వామి శరణయ్యప్ప. ఈరోజు మన శరతన్న స్వామి వారి ఉత్సవంలో ప్రతి సంవత్సరం సర్వే జన సుతులమ అందరూ చల్లగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని స్వామి వైభోగం పూజ చేసుకుంటూ భక్తులకి అన్ని పంచండి, అన్ని పెట్టేసేయండి, వాళ్ళ లోకం మంచిగా ఉండాలి, అందరూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకునే భావన మా స్వామి వారికి ఉంది. వారి మనసు చాలా పెద్దది, అన్నదానంలో చాలా గొప్ప మనిషి, ఎవరు చెప్పినా కాదనే ప్రసక్తి. అలాగనే ప్రతి ఒక్కరూ కూడా పెద్దోళ్ళు వారిని ఆశీర్వదించుకుంటూ వారికి నెమ్మదిగా ఆరోగ్యంగా సంపత్తేశ్వరుడు ఉండి వాళ్ళు ఇంకా ఎంతోమందికి ఈ కార్యక్రమం చేసేట్టుగా భగవంతుడు అనుగ్రహం ప్రార్థించుకోండి. స్వామి వేములవాడలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పతండి ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా వేములవాడ పట్టణానికి విచ్చేసిన రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు సిరిసిల్ల ప్రాంతం నుండి వేలాదిగా కార్యకర్తలు మహిళలు తరలి రావడానికి హర్షిస్తున్నట్లు తెలిపారు. నిన్న ఒక్కరోజే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం సంతోషంగా ఉందని, ఈ నిధులకు కృషి చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాస్, ఆకునూరి బాలరాజు, ఎల్లా బాలరెడ్డి, కాసర్ల రాజు, నక్కా నర్సయ్య, చిన్నమనేని కమలాకర్రావు, రెడ్డి నాయక్, భీమారం శ్రీనివాస్, గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆది శ్రీరణ గారు మరియు సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ గారి యొక్క కృషి చాలా అభినందనీయం. వారి కృషి వల్ల మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు 1000 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది వివిధ అభివృద్ధి పనుల గురించి. అట్టి యొక్క పనుడు అభివృద్ధికి మా యొక్క మహేంద్రన్న సీనన్న వారి కృషిని చాలా అభినందిస్తూ ఉన్నాము. అలాగే నిన్నటి రోజున సభకు తరలించినటువంటి మా వివిధ మండలాల యొక్క అధ్యక్షులు కూడా వారి యొక్క కృషి చాలా ఉంది. అట్టి సభకు వచ్చినటువంటి ప్రజలకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎన్ఎస్యూ కార్యకర్తలకు, అన్ని శ్రేణులకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు తరలి వచ్చినటువంటి ఆశేష జనవాహిని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి సోదరులు, సోదరిమణులకు, మహిళా సోదరిమణులకు, సోదరులకు అందరికీ, మరి యువకులకు, పార్టీ అన్ని విభాగాల శ్రేణులకు, పార్టీ మండలాధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విజయవంతం చేసినందులకు. అదేవిధంగా ఈ సభను విజయవంతం చేయడంలో అన్ని విభాగాల అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర విభాగాలు కానీ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి క్రమశిక్షణతోని ముఖ్యమంత్రి గారి స్పీచ్ అయ్యేంత వరకు కూడా ఎవరు జనం లేవకుండా
ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మన ఆది శ్రీనివాస్ గారు మరియు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు సమన్వయంతో మంచి కృషి చేసి ఈ నిన్నటి సభను విజయవంతం చేయడంతో పాటు ఈ జిల్లాకు 1000 కోట్ల రూపాయల నిధులు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారిని తర్వాత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి నిన్నటి రోజు మరి అన్నీ కూడా ప్రకటనలు చేయించి వాటికి భూమి పూజలు కూడా చేసినటువంటి సందర్భం అది అందరూ కూడా ప్రజలు వీక్షించారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గంలో ఉన్నటువంటి మన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వ్యవసాయం మరియు జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రులందరికీ, మన ఇన్ఛార్జి మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, ఏదైతే నిన్నటి రోజు ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి అంటే వేములవాడ చరిత్ర కలిగినటువంటి వేములవాడ దేవస్థానాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయటకు గాను భూమి పూజ చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నిన్న చేసింది. అది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నది. అదంతా కూడా ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నిన్నటి పనులన్నీ కూడా విజయవంతం కావడానికి కృషి చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు, మరి మనందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ముందు కూడా ఈ జిల్లా పురోభివృద్ధికి సిరిసిల్ల నియోజకవర్గం మరి మళ్ళా వేములవాడ నియోజకవర్గ ఇంకా అభివృద్ధికి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా కృషి చేసి ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా ముందుండి పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సభను విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం అయితే ఏదైతుందో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వేములవాడ దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ దిగ్విజయం చేసినందుకు మన కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆశీనన్న గారికి, ప్రభుత్వ విప్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వీరందరి కృషితో మరి ఈరోజు మన జిల్లాకు 1000 కోట్లు వచ్చినాయంటే మన జిల్లా సశక్తమైన అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు మరోసారి కృతజ్ఞత. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన వారు కేటీఆర్ విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ అన్నారు. నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు పదవులు అనుభవించిన వారు కూడా ఈ రోజు కేటీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. వ్యక్తిగత పనులు కూడా చేసుకున్న వ్యక్తి ఈ రోజు కేటీఆర్ ను విమర్శిస్తే అందరూ నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ఎవరు అవునన్నా కాదన్నా సిరిసిల్ల పట్టణాన్ని కేటీఆర్ అభివృద్ధి చేశాడని ప్రతి ఒక్కరూ గుర్తించారని అన్నారు. కేటీఆర్ పై కారుకూతలు కూసే నాయకులు దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇక నిన్నటి రోజు రేవంత్ రెడ్డి పర్యటనలో సిరిసిల్ల నేత కార్మికులకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మెట్టరాజు, మునీర్, మన్సూర్, షాదా, ఇమ్రాన్, పవన్, బిట్టు పాల్గొన్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి, సిరిసిల్ల పట్టణానికి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏమిటో బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్తారు. 2009లో ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి మరి తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి సిరిసిల్ల నియోజకవర్గ రూపురేఖలు ఏ విధంగా మారాయో మనందరము చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో మెజారిటీ కులస్తులు పద్మశాలి కులస్తులు. మరి వారి గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేటీఆర్ గారే అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కేటీఆర్ గారు ఒకవైపున సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే మరి ఇక్కడి పద్మశాలి నేతన్నలకి సంవత్సరం నిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో వారు ఆలోచించి ఈ స్కూల్ యూనిఫామ్ కానివ్వండి, బతుకమ్మ చీరల తయారీ కానివ్వండి, వారి ఆలోచన నుండి వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడి నేతన్నలు సంవత్సరం నిండా వారికి ఉపాధి కల్పించిన విషయాన్ని ఒక్కసారిగా మేము ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం.
నిన్నటి రోజున మరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ పర్యటనకు రావడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి శాల్వాలు కప్పడం, వారితో ఫోటోస్ దిగడం తప్పించి మరి ఏ ఒక్క కాంగ్రెస్ పద్మశాలి నాయకుడైనా మరి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడి పద్మశాలి సమస్యల గురించి మాట్లాడారా అని మేము ఇక్కడి కాంగ్రెస్ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిజం 2 రోజుల క్రితం గౌరవ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి గారు మాట్లాడారు. 330 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయవలసిందిగా చక్రపాణి గారు కోరడం జరిగింది. దానికి ఈలరత్న గడ్డం నరసయ్య గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి వ్యక్తిగత పనులు చేసుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వ్యక్తి గడ్డం నరసయ్య. ఈలలు వేస్తే పనులు కావు, నాయకుడు అనేటోడు ప్రజల మద్దతుతో గెలవాలి. నీలాగా ఈలలు వేస్తూ పాటలు పాడితే నాయకుడు కాలేరు అన్న విషయాన్ని గడ్డం నరసయ్య గారికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ బతుకమ్మ చీరల ద్వారా కొంతమంది లబ్ధి పొందాలని వారు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కొంతమందికి లబ్ధి చేకూరింది, దాన్ని మేము కాదు అనడం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికులకి పెట్టుబడి అనేది సమస్యగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ పెట్టుబడి పెట్టారో వారు కొంచెం లాభం పొందారు. అసలు ఈ బతుకమ్మ చీరల ముఖ్య ఉద్దేశం కార్మికులకి సంవత్సరం నిండా పని కల్పించడం అన్న విషయాన్ని ఒక్కసారి ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు మేము గుర్తు చేస్తున్నాం. దయచేసి ప్రజలు ఆలోచించండి, ఇక్కడ నేతలు ఆలోచించండి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో మీరు ఏ విధంగా ఉన్నారు, ఈ కాంగ్రెస్ 1 సంవత్సరం పాలనలో మీ బతుకులు ఏ విధంగా మారాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఇక్కడి కాంగ్రెస్ నాయకులని తరిమి కొట్టవలసిందిగా మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం విద్యుత్ ఘాతంతో మృతి చెందిన జంగా శ్రీనివాస్ జ్ఞాపకార్థం ముస్తాబాద్ మండలం పోతుగల్ పాఠశాలలోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులు నోటుబుక్కులు, పెన్నులను వితరణ చేశారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ కు చెందిన జంగా శ్రీనివాస్ గత సంవత్సరం నవంబర్ 24న కరెంటు షాక్ తో అకాల మరణం చెందాడు. ఆయన జ్ఞాపకార్థం మొదటి జయంతిని పురస్కరించుకుని వారి తల్లిదండ్రుల నాంపల్లి సౌందర్యలు పోతుగల్ హైస్కూల్లోని విద్యార్థులకు బుక్కులు, పెన్నులు మరియు స్వీట్లు పంచారు. ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాధాకిషన్ రావు, ఉపాధ్యాయులు భూపతి, రాజ్రెడ్డి, హుస్నావుద్దీన్, ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, మాజీ వార్డు సభ్యుడు జంగా రాజు, సహకార సంఘం సీఈఓ జంగా కృష్ణ, ఎరుపుల శ్రవణ్, జంగా బాలకిషన్, ఈసారి ఆంజనేయులు తదితరులున్నారు. మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని, పాస్లు ఇచ్చి అర్ధరాత్రికి అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తాజా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దమ్మ అంజయ్య మాట్లాడుతూ ఈ నెల 20న వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేస్తున్న రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించాలని, తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగిందని, దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని అన్నారు. ఒక ఇద్దరికి మాట్లాడించే అవకాశం ఇస్తామని పాస్లు కూడా ఇచ్చారని తెలిపారు. తీరా తమను 19వ తేదీ రాత్రికి రాత్రే మాజీ సర్పంచ్లను పోలీసులు దౌర్జన్యంగా స్టేషన్ కు తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించేంత వరకు భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, మంతెన సంతోష్, చిట్నేని శ్రీనివాసరావు, గున్నాల లక్ష్మణ్, రాసు రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఆ సభలో భాగంగా గౌరవ మా తాజా మాజీ సర్పంచులందరూ మరి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం, నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పేసి మా జేఏసీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మరి స్థానిక ప్రజాప్రతినిధులు మీరు నిరసన కార్యక్రమాలు వద్దు, మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్పించి వారితో మీకు ఒక 2 నిమిషాల టైం ఇప్పించి వారు మీ సమస్యలు వారికి క్లుప్తంగా మరి మీరు వివరించేటువంటి సందర్భం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇలాంటి పాసులు వారు మాకు ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్పిన ప్రకారంగా మేము స్థానిక తాజా మాజీ సర్పంచ్లు ఎలాంటి ఆందోళనలు చేయకుండా మరి ఆ సభను విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి మా సర్పంచ్లను అక్రమంగా, దుర్మార్గంగా మరి రాత్రికి రాత్రి మరి ఆ పోలీసు నిర్బంధాలను పెట్టి మమ్మల్ని వారి దగ్గరికి తీసుకుపోకుండా మరి నిర్బంధించడం జరిగింది. మేము 2 విషయాలు సూటిగా ఈ ప్రభుత్వాన్ని
అడగదలుచుకున్నాం. మేమేం అడగదలుచుకున్నామంటే, అయ్యా మేము మా భార్యల పుస్తల తాళ్ళు కుదబెట్టి ప్రజల మెప్పు కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల మెప్పు పొందాలి, మరి మన గ్రామానికి మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మేము సాయశక్తుల కృషి చేసి మాకున్న ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము అడుగుతుంది, మేము ఏదైతే చేసినామో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని అడుగుతున్నాం తప్ప మరేదో మా కోరికలు మేము కోరట్లేదు. అది కాకుండా మేము అడుగుతున్న నిధులు న్యాయబద్ధమైనవి కాదని మీకు అనిపిస్తే మీరు ఒక ప్రకటన విడుదల చేయండి. మేము అడుగుతున్న న్యాయబద్ధమైన నిధులైతే మాకు నిధులు విడుదల చేయండి. మీరు 1000 కోట్ల కాంట్రాక్టు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మీరు చెప్తున్నారు కావచ్చుగాక, గత ప్రభుత్వం చేసినటువంటి అలసత్వం కావచ్చుగాక, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రాజెక్టు ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులకు మీరు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే సిరిసిల్లాలో పద్మశాలి కార్మికులకు 270 కోట్లు ఏదైతే అప్పు ఉందో దాంట్లో 200 కోట్లు విడుదల చేసినామని చెప్పినారు. అదేవిధంగా మా యొక్క సర్పంచ్లు ఏదైతే ప్రభుత్వాన్ని నమ్ముకొని చేసినటువంటి అప్పులు ఉన్నాయో దయచేసి అవి క్లియర్ చేయమని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ గౌరవంగా మేము అడుగుతున్నది ఏంటంటే, మేము రోడ్ల పడ్డాము, మా పిల్లలు రోడ్ల పడ్డారు, దయచేసి మాకు ఏదైతే రావాల్సిన పెండింగ్ బిల్లు ఉన్నాయో అవి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మేము ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలే. ఒకవేళ మా యొక్క విజ్ఞప్తిని మీరు తిరస్కరిస్తే కనుక మేము చేయబోయే కార్యక్రమంలో స్థానికంగా చాలా ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మా యొక్క గోడును మా యొక్క మాజీ సర్పంచులటువంటి ఆవేదనను విజ్ఞప్తిగా స్వీకరించి మా సమస్యను పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాం. 20వ తారీఖు రోజు వేములవాడ పర్యటనలో సీఎం గారు పలు అభివృద్ధి కార్యక్రమాల మీద వస్తారని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులు అందరం కూడా మరి గత 8 నెలల నుంచి ఉద్యమిస్తున్నాం కాబట్టి మా యొక్క సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఏదో రకంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఉమ్మడి కరీంనగర్ వేదికగా మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. అంటే 20వ తారీఖు రోజు సీఎం గారు వస్తే ఆలోపే మాకు ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి రావాలి, లేకపోతే మేము సీఎం పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మరి దానికి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు పిలుచుకొని మరి మీకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఎన్ని అవుతున్నాయో మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా మరి మాకు పాసులు ఇచ్చి, ఎందుకంటే మేము కనీసం ఒక 10 మంది వాళ్ళ కలిపేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. లాస్ట్కి ఒక 2-3కైనా మీకు అవకాశం ఇస్తామని మాకు హామీ ఇవ్వడం వల్ల మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు అందరం కూడా 20వ తారీఖు రోజు ఏదైతే సీఎం పర్యటన ఉందో దాన్ని మేము అడ్డుకోవడం లేదు, ఉపసంహరించుకుంటున్నాం. మాకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం వచ్చిందని చెప్పేసి మేము సర్పంచులు అందరం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచులు అందరం కూడా ఎలాంటి నిరసన కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కూడా మేము స్టేట్మెంట్ ఇస్తూ మాకు అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా తాజా మాజీ సర్పంచుల పక్షాన ప్రకటించడం జరిగింది. మేమందరం కూడా సర్పంచులం సంతోషంగా ఎవరి నెలకాలకు పోయి రేపు ఎట్లాగో మనకి ఏదో ఒక చోట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి మన బాధలు తీరేటువంటి సమయం దగ్గరలో ఉంది, ముఖ్యమంత్రిని కలిస్తే మన పరిష్కారం దొరుకుతుందని మేమందరం ఆలోచిస్తూ మేము ఎవరి ఇళ్లలో వాళ్ళు పోవడం జరిగింది. మరి అనుకోకుండా అనూహ్యంగా రాత్రి 12-1 గంటలకు మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఇళ్లను ముట్టడి చేసి రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళు అందరూ కూడా మరి పోలీసు మిత్రులు కూడా అందరూ సర్పంచ్ని అరెస్ట్ చేసి ఒక బందిపోట్లలాగా టెర్రరిస్టులలాగా మమ్మల్ని ఇళ్ళలోకి వచ్చి ఇంటి చుట్టూ ముట్టి తీసుకెళ్ళి మరి రాత్రి 12 గంటల నుంచి 1 గంటల నుంచి మార్నింగ్ 4-5 గంటల దాకా చలిలో మమ్మల్ని కూర్చునబెట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సరి అనేది కాదని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాం.
ఉద్యమం ఏ ఒక్క రోజుతోనే అయిపోయింది కాదు. ఒక్క రోజుతోనే మా ఉద్యమాన్ని మీరు అణచివేయచ్చు, కానీ ఉద్యమం అనేది నిరంతరం కొనసాగుతుంది. సర్పంచులు అందరూ కూడా మీరు చేసినటువంటి మోసానికి మా సర్పంచులు అందరూ కూడా గుర్తు ఎరిగారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఇంకింత మా ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. గౌరవపరంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎంతో శాంతియుతంగా చేసినటువంటి మా సర్పంచులను మరి అతి కిరాతకంగా మమ్మల్ని ఇళ్లలోకి వెళ్ళి గుంజుకపోయి చలిలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఇది చాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.